ఇక రెండవ రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 ఇది వెరసి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బెనిఫిట్స్ వచ్చేసి 38% బాగా అనుకూలంగా ఉంది. కేవలం తక్కువే అనుకోవద్దు. 38% అనుకూలంగా ఉందంటే అది గొప్పే. 35 మార్క్స్తో పాస్ అవుతున్నారు, యావరేజ్ 38 ఉంది అంటే యావరేజ్ కంటే బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. 38 అనుకూలం అంటే ప్రతికూలం ఎంత ఉన్నట్టు? 62% ప్రతికూలం ఉన్నట్టు. అయితే ఈ ప్రతికూలము ఎక్కడ ఉంది అది ముందు తెలుసుకోవాలి. మనకు ఎక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే మైనస్ పాయింట్స్ ఉన్నది కేవలం 3 అంశాల్లో ఉంది. అదేమేమి అంశం అంటే సంతాన విషయాలపైన సరైనటువంటి శ్రద్ధ తీసుకోలేని కారణంగా మైనస్ పాయింట్స్ వస్తాయి. అది ఎక్కడొస్తున్న సంతానం అని కూడా అంటే వృత్తి, ఉద్యోగము, వ్యాపారము చేసేటువంటి సంతాన విషయాల్లోనే తోబుట్టువులతో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తీసుకోండి. నెక్స్ట్, అనవసరంగా ఒక ముఖ్య కార్యక్రమాల కోసంగా ప్లానింగ్ చేసుకున్న సమయం వృధా అయిపోతుంది. కొన్ని ముఖ్య కార్యక్రమాల కోసంగా దాచుకున్న డబ్బు కూడా వృధా అయిపోతుంది. అంటే డబ్బు అనవసరంగా తగలేస్తారు. తోబుట్టువులతో కొంత ఘర్షణ వైఖరి లాంటిది ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కానీ, లేక విద్యా వ్యవహారాల్లో కానీ, లేక వివాహ విషయాల్లో సంతానంతో ఉంటుంది. సంతానం అంటే సహజంగా ఎవరో మీ సంతానం ఉంటుందనుకోండి, మీరు చెప్పినటువంటి అమ్మాయినో మీరు చెప్పిన అబ్బాయినో వివాహం చేసుకోరు, మేము ఎవరో ప్రేమ దోమ అంటారు. అప్పుడు కొంచెం కోపాలు వస్తాయి. కనుక అలాంటి విషయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అది తప్ప ఇక మీ వృషభ రాశి వారికి వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, ఉపాధి విషయాల్లో, ధన విషయాల్లో, దాంపత్య జీవితంలో, రుణ విషయాల్లో, రోగ విషయాల్లో, శత్రు విషయాల్లో, లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో అంత అనుకూలప్రదంగా చక్కగా వెళ్ళిపోతుంటుంది. అయితే ఈ చెప్పిన మైనస్ పాయింట్స్ కూడా సంవత్సరంతో ఉంటాయనుకుంటున్నారా? నో, సంవత్సరంతో ఉండవు. కేవలం ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, సింపుల్ 90 రోజులు మాత్రం ఉంటాయి. కనుక ఈ 90 రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఒక చిన్న జాగ్రత్త ఒకటి తెలియజేస్తాను. అది ఎప్పుడంటే జూన్ నెల 20వ తేదీ నుంచి జూలై నెల 20 దాకా, జూన్ 20 నుంచి జూలై 20 దాకా ఆ టైంలో మీ యొక్క జన్మ రాశిలో ఒక కూటమి, గ్రహాల కూటమి, అది 5 గ్రహాల, 4 గ్రహాల, 3 గ్రహాలు అనే విషయం పక్కన పెట్టండి. అదేదో ఇన్ని గ్రహాలను చెప్పాను అనుకో, ఇదే మనసులో పెట్టుకుంటారు. ఆ గ్రహ కూటమి ఏర్పడుతుంది, గ్రహ కూటమి ఏర్పడుతుందని డ్రైవింగ్ కూడా భయంతో చేస్తారు. మీరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూన్ 20 నుంచి జూలై 20వ తేదీ ఆ మధ్యకాలంలో ఎవరైనా మీకేదైనా మంచి మాటలు చెబితే వినండి. మీరేం ఆచరించాల్సిన అవసరం లేదు. మీకెవరైనా కొంచెం చెడు సలహాలు ఇచ్చారనుకో, వినండి. ఇటు వినండి, అటు వదిలేయండి. ఎక్కడ ఆచరించాల్సినంత అవసరం అంటూ లేదు. మీ నిర్ణయాలు మీవే, మీ డెసిషన్స్ మీవే ఫైనల్. అంతే తప్ప వేరే వారి డెసిషన్స్ గుడ్డిగా విని, అబ్బో ఆయన చాలా గొప్పవాడండి, మేధావండి, ఆయన చెప్పిన సలహాలు పెద్దవారు పాటిస్తున్నారండి, అలాంటి వ్యక్తి మాకు సలహాలు ఇచ్చారండి, మేము ఆ సలహా ప్రకారం వెళ్ళాలనుకుంటున్నామండి అని చెప్పి అవతల వారు చెప్పింది తూచా తప్పకుండా జూన్ 20 నుంచి జూలై 20 మధ్య కనుక మీరు కనుక పాటిస్తే బోల్తవడిపోతారు. కనుక ఆ సమయంలో ఇతరులు చెప్పే నిర్ణయాలకి పెద్దగా గొప్పగా పెద్దపీట వేసి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని మాత్రం గుర్తుంచుకోండి ఈ వృషభ రాశి జాతకులు. సరే, ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి. 38% మాత్రమే కొంత అనుకూలతలు ఉంటాయి. ఆ 38% మీకు సంవత్సరం అంతా కూడా 350 రోజులు శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది. అందరికీ అదే పరిహారం చెప్తున్నాను. సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన ఒంటికాల మీద నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు. ఇక్కడ మనం ఒంటికాలికి ప్రాధాన్యత ఇవ్వాలి. జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ మధ్యకాలంలో, జూన్ 1 నుంచి జూలై 7 వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి, శనివారాలు వస్తాయి. మంగళవారం రాహుకాలం 3 to 4:30, శనివారం రాహుకాలం 9 to 10:30. ఈ సమయంలో ఒంటి కాలు మీద ఎడమ కాలు పైకెత్తి, కుడికాలు భూమి మీద ఉంటుంది, ఎడమ కాలు భూమికి పైకెత్తి, సపోజ్ అక్కడేదో పీట స్టూలో వేసుకొని పడమర దిక్కుగా నిలబడి ఒక 4 నిమిషాల పాటు నిలబడింది చాలు. అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది, ఎడమకాలు పైకెత్తుతారు.
ఆ విధంగా ఉంటారు. ఒక 4 నిమిషాల పాటు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు, సపోజ్ 2 కాలు ఇలా ఉన్నాయి, ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది, ఎడమకాలు పైకి వస్తుంది. ఈ ఎడమకాలు 4 నిమిషాల పాటు అలాగే పైకి ఉండాలంటే కష్టం కదా. అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమర దిక్కుగా చూస్తూ ఒక స్టూల్ మీదనో లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో, ఏది లేకపోతే కారు ఉందనుకో కారు టైర్ మీదనో పెట్టండి. మీ ఫేస్ మాత్రం పడమర దిక్కుగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సంవత్సరం అంతా ఏం అక్కర్లా, జూన్ 1 నుంచి జూలై 7 వరకు మధ్యలో ఐ థింక్ 6 శనివారాలు ఎప్పుడో వస్తాయి, ఒక 5 మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను. కనుక మంగళవారాలు, శనివారం ఏమండి మేమంతా కూడా జూన్ 1 నుంచి జూలై 7 దాకా నిత్యం చేస్తాం. వేస్ట్, వేస్ట్, సమయం వృధా చేసుకోవద్దు. జస్ట్ ఆ టైంలో సరే. కొంతమంది ఏం చేస్తారంటే క్యారిడర్లో నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు, పెట్టి హలో అని మాట్లాడుతుంటారు. అలా మాట్లాడండి. అప్పుడు హలో అని మాట్లాడద్దు. ఏ విష్ణు సహస్రనామో, ఏదో లలితా సహస్రనామో, ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి. కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలత కలగాలని, ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసతి అనుగ్రహం ఎల్లవెల్లా మీ ఎందు ఉండాలని మనసారా కోరుకుంటూ, భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. ఎప్పటికప్పటికి మంచి మంచి అంశాలతో, కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి. కనుక ఆలస్యం ఎందుకు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యులు కావడానికి ప్రయత్నం చేయండి. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.